ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో మీ అందరికీ ఉదయకాలపు ఆరాధనకు స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. ప్రియమైన వారులారా, ఈ ఉదయ ఆరాధన ప్రారంభించుకున్నట్టుకు గాను మనందరం కూడా కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకాలలో నుండి చిన్న కీర్తన పుస్తకాల్లో 37వ పాటను, అలాగనే పెద్ద కీర్తన పుస్తకాల్లో 108 కొనియాడ తరమే నిన్ను కోమల హృదయ, కొనియాడ తరమే నిన్ను అనే కీర్తన పాడుకుంటూ ప్రభు నామమును మహిమపరుచుకుందాం. కొనియాడదరమే నిన్ను కోమల హృదయ, కొనియాడదరమే నిన్ను తనరారు దినాకారు పెనుతారాలను మించు, తనరారు దినాకారు పెనుతారాలను మించు, ఘనతేజమున నొప్పు కాంతిమంతుడవీవు, కొనియాడదరమే నిన్ను కోమల హృదయ, కొనియాడదరమే నిన్ను. కెరూబులు సెరూపులు మరి దూత గణములు, కెరూబులు సెరూపులు మరి దూత గణములు, నురుతారంబుగా గొలువ నోపు శ్రేష్ఠుడవీవు, కొనియాడదరమే నిన్ను కోమల హృదయ, కొనియాడదరమే నిన్ను. సర్వలోకంబుల బర్వు దేవుడవయ్యు, సర్వలోకంబుల బర్వు దేవుడవయ్యు, నుర్విస్త్రీ గర్భాన ఉద్భవించితివీవు, కొనియాడదరమే నిన్ను కోమల హృదయ, కొనియాడదరమే నిన్ను. ఓ యేసు పాన్పుగా నాయాత్మ జేకోని, ఓ యేసు పాన్పుగా నాయాత్మ జేకోని, శ్రేయముగబవళించు శ్రీకరవరసుత, కొనియాడదరమే నిన్ను కోమల హృదయ, కొనియాడదరమే నిన్ను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. అందరు నాతో కలిపి చెప్పండి. ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. మనందరము కూడా అలాగనే నిలువబడి అపోస్తుల విశ్వాస ప్రమాణమును ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు, అదృశ్య లోకములోనికి దిగిననియు, చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యొగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు,
సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును, పాపక్షమాపణయు, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమెన్. దయచేసి అందరూ కూడా కూర్చోనండి. పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వేదవాక్యమును చదువుగా విందాం. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనము నుండి చివరి వరకు చదువుగా విందాం. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకుని ఉండెను. ఆయన శిరస్సు మీద మేఘధనస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబము వలెను, ఆయన పాదములు అగ్నిస్తంభముల వలెను ఉండెను. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రము మీదను, ఎడమ పాదము భూమి మీదను మోపి, సింహము గర్జించున్నట్లు గొప్ప శబ్దముతో ఆర్భాటించెను. ఆయన ఆర్భాటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోవుచుండగా 7 ఉరుములు పలికిన సంగతులను ముద్రవేయుము, వాటిని వ్రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని. మరియు సముద్రము మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశము తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగయుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు గాని 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఓదబోవుచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. అంతటా పరలోకము నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రము మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకము తీసుకొనమని చెప్పుట వింటిని. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడుగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయము, అది నీ కడుపునకు చేదగును గాని నీ నోటికి తేనె వలె మధురముగా ఉండునని నాతో చెప్పెను. అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దాన్ని తినివేసి తిని, అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను గాని నేను దాన్ని తినివేసిన తరువాత నా కడుపుకు చేదాయను. అప్పుడు వారు, నీవు ప్రజలను గూర్చియు జనములను గూర్చియు ఆయా భాషలు మాట్లాడు వారిని గూర్చియు అనేక మంది రాజులను గూర్చి మరలా ప్రవచింప అగత్యమని నాతో చెప్పిరి. ఎందరితో ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన దేవుని వేదవాక్యము ఎంత పర్యంతము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది యందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములు దేవదేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. వాక్య సందేశంలోనికి వెళ్ళుటకు పూర్వం మనందరం కూడా కలిసి మనందరికి వచ్చినటువంటి కీర్తన 40వ పాట, చిన్న పాటల పుస్తకాల్లో 40వ పాట, పెద్ద కీర్తన పుస్తకాల్లో 113వ పాట, సంతోషించుడి అందరూ నాతో సంతోషించుడి, ఒక వింతయగు కీర్తన పాడవచ్చి తిని సంతోషించుడి అనే పాటను మొదటి చరణాన్ని అలాగనే చివరి చరణాన్ని మాత్రమే పాడుకుందాం. సంతోషించుడి అందరూ నాతో సంతోషించుడి,
యొక్క వింతగు కీర్తన పాడవచితిని సంతోషించుడి, నాతో సంతోషించుడి. అంధకారమయమైన భూమిన ధ్యాంతము వెలిగింప, దాని ఆవేశము దొలగింప, వందితుండు క్రీస్తేసునాథుడు వచ్చే ప్రకాశుండై, భూమికి ప్రకాశంబు. సంతోషించుడి అందరు నాతో సంతోషించుడి, ఒక వింతగు కీర్తన పాడవచితిని సంతోషించుడి, నాతో సంతోషించుడి. పాపులపై దేవునికి గలిగిన ప్రబలమైన దయను లోకము చూపింపగవలెను, చూపకపోయిన లోపము మనపై మోపబడును నిజము, వేగము చూపుదమా పథము. సంతోషించుడి అందరు నాతో సంతోషించుడి, యొక్క వింతగు కీర్తన పాడవచితిని సంతోషించుడి, నాతో సంతోషించుడి. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో ఈ యొక్క ఉదయకాలపు ఆరాధనకు చేరువచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలను తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపలో మరి ఒక పర్యాయము మనం అందరం కూడా ఈ ఉదయకాలమున దేవదేవుని యొక్క ముఖ దర్శనము చేసుకోగలిగే భాగ్యము, ధన్యత, అలాగనే ఆయుష్ను దేవాతి దేవుడు మనందరికీ ప్రసాదించినందులకై దేవదేవుని నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. ప్రత్యేకముగా నిన్నటి వేళ మనము ధ్యానం చేసుకున్నాం మారు మనస్సు, పశ్చాత్తాపము. అనేక విధములైనటువంటి శ్రమలు సంభవించినప్పటికీ కూడా మారు మనస్సు లేకుండా, పశ్చాత్తాపము లేకుండా జీవించిన మనుష్యుల గురించి నిన్నటి వేళ మనము ప్రకటన గ్రంథము 9వ అధ్యాయమునందు ధ్యానం చేసుకున్నాం. అగాధములో నుండి మిడతలు అనేటువంటివి బయటకు వచ్చాయి. ఆ మిడతలు కుడితే తేలు కుట్టినట్లుగా ఉంటవి. 5 మాసాల పాటు వారిని ఆ తేలు కాటు వేసినట్లుగా మిడతలు వారిని కుడుతూనే ఉండాలి. కానీ వారికి చావు రాదు. చావు కొరకు వారందరూ కూడా వెదుగులాడుతూ తిరుగుతూ ఉంటారు. మేము చచ్చిపోవాలి అనేటువంటి ఆలోచనతో మరణము కొరకు వారు వెదుగుచూ ఉంటారు. కానీ మరణము వారికి చాలా దూరంగా ఉన్నది. ఆ తర్వాత 6వ దూత మరి బోర్ అన్నటువంటిది ఊదినప్పుడు సంభవించినటువంటి పరిస్థితి ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ఆ 6వ దూత మరి ఊదినప్పుడు భయంకరమైనటువంటి దూతలు, 4 దూతలు, బంధించబడి ఉన్నటువంటి 4 దూతలు వచ్చి భూమి మీద ఉన్న 3వ శాతం 3/4 ప్రజలందరినీ కూడా వారు చంపివేశారు.
ఒకవైపు చూస్తే వారికి ఎంతో విస్తారమైనటువంటి శ్రమ కలిగింది, ఆ వేదన తట్టుకోలేకపోయారు. రెండవ వైపు చూస్తేనేమో వీళ్ళు వచ్చి 3/4 ప్రజలందరినీ కూడా సంహరించారు. ఎంత భయంకరమైన పరిస్థితులు వారికి సంభవిస్తున్నా సరే వారు ఏమాత్రమును కూడా వారు అనుసరిస్తున్నటువంటి మార్గాలను, వారు నడుచుకునేటువంటి విధానాలను, తీరును ఏమాత్రం మార్చుకోకుండా దేవునికి అయోగ్యులుగాను అపాత్రులుగాను వారు బ్రతుకుతూ జీవించటం అనేటువంటిది ప్రారంభించారు. అది నిన్నటి వేళ వారికి మారు మనసు పుట్టకపోవటం అనేటువంటి దాన్ని మనం చూస్తాం. శ్రమలు మన జీవితాల్లో కలుగుతూ ఉన్నప్పుడు దేవుడు నాకేదో నేర్పుచున్నాడు, నేనేదో నేర్చుకొనబోతూ ఉన్నాను అనేటువంటి ఒక ఆలోచన మనకు కలగాలి. దేవుని వైపుకు మనము తిరగాలి, ప్రభువు చెంతకు మనం రావాలి, మన జీవితాలను ప్రభువుకు సమర్పణ చేయాలి. అది నిజమైనటువంటి ఒక వ్యక్తికి ఉండవలసిన గుణము. ఈరోజునే 10వ అధ్యాయంలో మనం ధ్యానం చేసుకోబోతున్నటువంటి వాక్యము చాలా విశిష్టమైంది. నేను నిన్నటి వేళ చెప్పినట్లుగా ప్రకటన గ్రంథానికి న్యాయము అన్నటువంటిది చేయాలి అని అంటే అరగంట సమయంలో న్యాయాలు చేయాలంటే కుదరదు అని మీకు చెప్పాను. ఎందుచేతనంటే ఇది మర్మయుక్తమై ఉన్నటువంటి గ్రంథము. దేవుడు రాకడ సమయాలలో సంభవింపబోయేటువంటి అనేకమైనటువంటి విషయాలను మర్మయుక్తముగా పద్మాసు దీపములో ఉన్నటువంటి యోహోనునకు ఆయన ఎంతో స్పష్టంగా తెలియచెప్పాడు. వాటిని ఒక్కొక్క దానిని, ఒక్కొక్క విషయాన్ని ఈ క్లుప్తమైన సమయంలో మనము నేర్చుకోవాలి అని అంటే చాలా కష్టతరం. అయితే ఇప్పుడు కొద్ది విషయాలు మాత్రమే దీనికి న్యాయం జరగటానికి మనం ప్రయత్నం అన్నటువంటి చేసుకోవటానికి చూద్దాం. ఈ 10వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు ఇక్కడ రాయబడినటువంటి విషయాలు ఏమిటి? బలిష్ఠుడైన వేరొక దూత, మొదటి వచనం నుండి చూడండి. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను, ఆయన శిరస్సు మీద మేఘధనస్సు ఉండెను, ఆయన ముఖము సూర్యబింబము వలెను, ఆయన పాదములు అగ్నిస్తంభముల వలెను ఉండెను. చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దూత గురించి అనేకమైనటువంటి విషయాలు భక్తులు చాలామంది చెప్పుకుంటూ వచ్చారు. కొందరు మాట్లాడుతూ తెలిసి తెలియనటువంటి జ్ఞానముతో ఈయన మిఖాయేలు దూత అని కొందరేమో ఈయన గాబ్రియేలు దూత అని కొందరు. వాస్తవానికి ఈ మొదటి వచనం అన్నటువంటిది మనకు చెప్తున్నటువంటి విషయం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ఈ గుణము ఏదైతే ఉన్నదో ఆ గుణము దూతలకు సంబంధించినటువంటి గుణము మాత్రము కాదు. అంటే ఏమిటి ఇక్కడ ఏమని అంటున్నాను నేను అనంటే, ఆ వచ్చుట బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి వచ్చుట చూచితిని. అంతవరకు బాగానే ఉంది. ఆయన ఎవరు అనంటే బలిష్ఠుడు. రెండవ విషయాన్ని మాట్లాడుతూ ఆయన చెప్తున్నాడు, ఆయన మేఘము ధరించుకున్నటువంటి వాడు. మూడవ విషయం ఏమిటి? ఆయన శిరస్సు మీద మేఘధనస్సు ఉన్నది. తర్వాత చూస్తే ఆయన ముఖము సూర్యబింబము వలె ఉండెను. అలాగనే తర్వాత చూస్తున్నప్పుడు ఆయన పాదములు అగ్నిస్తంభముల వలె ఉండెను అని అంటాడు. ఈ లక్షణాలన్నీ కూడా భక్తులు తెలియచెప్పినటువంటి ఒక మంచి విషయం ఏమిటనంటే, ఇవి అంతయు కూడా ఈ దూత, ఇక్కడ దూతగా చెప్పబడుతున్నటువంటి వ్యక్తి ఎవరయ్యానంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారే అని చెప్తారు. అంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ మొదటి ఆ వచనములో ఉన్నటువంటి వివరణ నేను మీకు కొంత ఇవ్వాలనుకుంటున్నాను. బైబిల్ ఉన్నట్లయితే మీ అందరూ కూడా బైబిల్ను తీస్తూ కొద్దిగా కొన్ని రిఫరెన్సులు అనేటువంటి వాటిని చూడటానికి ప్రయత్నం చేయండి. ఏమిటి? అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం చూస్తే, ఆయన ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనపడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను అని మనం చూస్తాం. అంటే ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏమిటి? మేఘములో ఆయన ఆరోహణమయ్యాడు. తిరిగి ఇప్పుడు గమనిస్తున్నటువంటి ఇంకొక విషయం ఏంటంటే, మొదటి తెస్సలోనిక పత్రికలో చూస్తున్నప్పుడు
4వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతున్నప్పుడు, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకును మేఘముల మీదను మేఘముల యందు కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము అని అంటాం. ఇప్పుడు మనం గమనించినటువంటి 2 వచనాల్లో ఆయన మేఘముల మీద ఆరోహణమయ్యాడు, తిరిగి మరలా వచ్చేటప్పుడు మేఘముల ద్వారానే ఆయన వచ్చుచూ ఉన్నాడు. అంటే ఇక్కడ మరి ఆయన యొక్క మేఘము ధరించుకున్నవాడుగా ఉన్నాడు అంటే అది ఎవరికి సంబంధించినటువంటిది? ఇదిగో ప్రభువునకు సంబంధించినదిగా మనము గ్రహించాలి. తరువాత 2వ విషయాన్ని మనం చూస్తున్నప్పుడు, యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనం చూస్తే, వర్షాకాలమున కనపడు ఇంద్రధనస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూ ఉన్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూచి సాగిలపడగా నాతో మాట్లాడు ఒకని స్వరము నాకు వినబడెను అని అంటాడు. దేవుని గురించి మాట్లాడుతున్నాడు, ఇక్కడ దేవదేవుని గురించి మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, వర్షాకాలమున కనబడు ఇంద్రధనస్సు తేజస్సు వలె దాని చుట్టూ ఉన్న తేజస్సు కనపడెను. అది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము అని అంటాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి? ఇక్కడ మేఘము ధరించుకున్నాడు అని అంటాడు. రెండోది ఏంటంటే, ఆయన శిరస్సు మీద మేఘ ధనస్సు ఉన్నది. ఆ ధనస్సు ధరించిన వారు ఎవరయ్యానంటే, ఇక్కడ యెహెజ్కేలు ప్రవక్త అనేటువంటి వాడు తెలియజెప్తున్నాడు. ఏమని తెలియజెప్తా ఉన్నాడు ఇక్కడ అనంటే, ఇదిగో యెహోవా ప్రభావ దర్శనము, అది స్వరూప దర్శనం అంటున్నాడు. ఇంద్రధనస్సు యొక్క తేజస్సు ఆయన చుట్టూ ఉన్నది అని యెహెజ్కేలు తెలియచెప్తా ఉంటాడు. ఇది 2వ ప్రాముఖ్యమైన విషయము. 3వది ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ఆయన ముఖము సూర్యబింబము వలె ఉన్నది అని అంటాడు. జాగ్రత్తగా చూడాలి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు, ఆయన రూపాంతర అనుభవంలోనికి వెళ్ళినప్పుడు, రూపాంతరపు కొండ మీదకు ఆయన వెళ్ళినప్పుడు అక్కడ ఏమిటంటే, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను అని అంటాడు. ఎవరి వలె ప్రకాశించిందంట? సూర్యుని వలె ప్రకాశించెను. ఎందుచేతనంటే, చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయం, ఈ గుణలక్షణాలు ఏవైతే ఉన్నాయో, చాలా విషయాలు ఉన్నాయి. ఈ గుణలక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్రీస్తు ప్రభువు వారిలో ప్రస్ఫుటంగా కనపడేటువంటి గుణలక్షణాలు. 2వ ప్రాముఖ్యమైన విషయం ఏంటి? ప్రభావాన్ని చూపిస్తున్నప్పుడు ఆయనంట ఒక పాదమేమో సముద్రము మీద పెట్టాడంట, ఇంకొక పాదమేమో భూమి పైన పెట్టాడట. అర్థమవుతుందా? ఒక పాదము సముద్రము మీదను, ఒక పాదము భూమి మీదను పెట్టినటువంటి వాడుగా ఉన్నాడు. ఈయన దగ్గర మనం గమనిస్తున్నప్పుడు చక్కని ఒక విషయం ఏమిటి అని, ఆయన పరలోకములో 5వ వచనం దగ్గర నుండి చూడండి. మిగిలిన విషయాలన్నీ కూడా నేను ఇప్పుడు చెప్పడానికి కుదరదు. 5వ వచనం చూడండి. మరియు సముద్రము మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశము తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగయుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు గాని 7వ దూత పలుకు దినములో అతడు బోరబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. ఈ రోజున నేను మీకు తెలియచెప్పాలనుకున్న విషయం ఏమిటంటే, ఆయన దేవుని తోడు ఒట్టు పెట్టుకొని చెప్తున్నటువంటి మాట, ఇదిగో ప్రవక్తలకు వీళ్ళందరికీ కూడా తెలియచెప్పినటువంటి సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాడట. ఈ మాట మీదే మనం దృష్టి పెట్టుకోవాలి. దేవుని యొక్క మర్మము ఏమిటి? ఈ మర్మము ఏమై ఉన్నది? అది సమాప్తం అవుతుంది అనేటువంటి మాట అసలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? దీనిలో మనం ముఖ్యంగా ఆలోచన అన్నటువంటిది చేస్తున్నప్పుడు కొద్దిగా మీరు మనసు అన్నటువంటిది పెట్టి జాగ్రత్తగా ఈ వాక్యాన్ని వినాలి. మర్మము అనేటువంటి దాని గురించి మనం ఆలోచన చేస్తే అది ఏమాత్రమును కూడా మనకి బహిర్గతము కానటువంటిదిగా ఉన్నటువంటి విషయం. మర్మము అనేటువంటిది ఈ రోజుతోటి సమాప్తం అవ్వబోతుంది.
ఇక సమాప్తం అనేటువంటిది ఇక చెయ్యాలి అనేటువంటి తీర్మానానికి వచ్చాడు. ఏమిటి మర్మము అనేటువంటిది మనం ఆలోచన చేస్తున్నప్పుడు జాగ్రత్తగా మనం ఇక్కడ ఆలోచన చేస్తే ఒకసారి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలోనికి మనం అందరం కూడా వెళ్దాం. పరిశుద్ధుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుండి మనము జాగ్రత్తగా మీరు వినాలి. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినందున తెలియపరచబడినదను సంగతి గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసితిని. మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్లు పూర్వకాలము యందు మనుషులకు తెలియపరచబడలేదు. జాగ్రత్తగా వినాలి. ఈ మర్మమేదనగా, ఇక్కడి నుంచే జాగ్రత్తగా, ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతోనూ సమాన వారసులను, ఒక శరీరం అందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారునై ఉన్నారు అన్నది. కాబట్టి మీరు మనసు పెట్టి మళ్ళీ ఇంకోసారి పెట్టుకొని వింటే అర్థమవుతుంది. ఏమిటి ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నటువంటి మర్మము? చాలా సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభువు వారిని అనేక మంది అనుకుంటున్నారు, ఈ ప్రపంచంలో ఉన్న మనుషులు అనుకుంటున్నారు. ఏమని అనుకుంటూ ఉన్నారు ఈ మనుషులు అందరూ అంటే, ఆయన ఒక పర్టికులర్ ఒక తెగకు మాత్రమే దేవుడు, ఆయన యూదులకు మాత్రమే దేవుడు, లేకుంటే ఆయన ఇశ్రాయేలీయులకు దేవుడు. ఇశ్రాయేల్లో కొంతమంది నమ్ముతున్నారు, ఇప్పటికీ కొంతమంది నమ్మటం లేదు. కానీ పేతురు కొర్నేలి దగ్గరకు వెళ్ళినప్పుడు, శతాధిపతిగా ఉన్నటువంటి కొర్నేలి యొద్దకు వెళ్ళినప్పుడు పేతురు ఒక మాట చెప్పాడు. ఏమిటి ఆయన చెప్పిన మాట ఏమిటనంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని చెప్పాడు. జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, అందరికీ ప్రభువుగా ఉన్నటువంటి వాడు. అర్థమైందా? అందరికీ ప్రభు ఆయన. ఇదిగో ఈ జాతికి, ఈ మతానికి, ఈ కులానికి, ఈ వర్గానికి, ఈ రంగు వారికి, ఈ తెగవారికి సంబంధించిన వాడు కాదు యేసు ప్రభు. యేసు ప్రభు అనేటువంటి వాడు అందరి వాడు. అది ముఖ్యంగా మనం గమనించాలి. ఆయన అందరి కొరకు ప్రాణము పెట్టుట కొరకు వచ్చాడు. ఈ రోజున మనము క్రిస్మస్ను సెలబ్రేషన్ చేసుకున్నాం, యేసయ్య పుట్టాడు అని సెలబ్రేషన్ చేసుకున్నాం. కానీ పుట్టుకలో దాగినటువంటి మర్మం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, నిన్ను నన్ను మనలందరినీ కూడా పాపము నుండి రక్షించుట కొరకే ఆయన పుట్టాడు. అర్థమవుతుందా? పాపముల నుండి మనలను విడిపించుట కొరకు ఆయన ఈ లోకములో ఆయన జన్మించాడు. ఈ సువార్త ఏదైతే ఉందో మర్మయుక్తముగా దేవాతి దేవుడు పెట్టాడు. ఎక్కడ పెట్టాడు? అపోస్తులుగా ఉన్నటువంటి వారికి, ప్రవక్తలుగా ఉన్న వారికి బయలుపరిచినట్లుగా మిగిలినటువంటి వారందరికీ కూడా ఇది బయలుపరచబడలేదు. ఈ సువార్త ప్రకాశం ఏదైతే ఉన్నదో ఇది అందరికీ చెందాలని అన్యజనులుగా ఉన్నటువంటి వారందరికీ కూడా, జాగ్రత్తగా వినాలి. ఇక్కడ మీరు ఆ మర్మం ఏదనగా 6వ వచనం, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనాన్ని మరి ఒకసారి మీ కొరకు చదువుతున్నాను. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు. జాగ్రత్తగా వినాలి. వాళ్ళు ఏదో సపరేట్, నేను యూదుల్లో పుట్టాను కదా అనేసి యూదుల వరకే నేను దేవుణ్ణి కాదు, అన్యజనులు కూడా దేవుని రాజ్య వారసత్వం పొందుకోవటానికి వాళ్ళందరికీ కూడా సమానమైన హక్కు అనేటువంటిది ఇవ్వాలి. దానిని నువ్వు ప్రకటించాలి. అందుకనే పరిశుద్ధుడైనటువంటి పౌలుని దేవుడు ఎన్నుకున్నప్పుడు అన్యజనులకు సువార్త ప్రకటించటానికే ఆయన్ను దేవాతి దేవుడు ఎన్నుకున్నాడు. అన్యులుగా ఉన్నటువంటి వారి మధ్య పరిశుద్ధుడైన పౌలు సువార్త అనేటువంటిది ప్రకటింపజేశాడు. వారి మధ్యకే ఆయన వెళ్ళి వారితోటే సువార్త అనేటువంటిది ఎక్కువగా ప్రకటించి అనేక మంది అన్యులుగా ఉన్నటువంటి వారు, దేవుణ్ణి ఎరగని జనాంగం ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దేవుని రాజ్యంలోనికి వారసులు కావాలనేటువంటిదే ఆ మర్మం. ఈ మర్మం ఇక సమాప్తం అవబోతుంది నాయన.
అది యోహానుతో దేవాతి దేవుడు చూపించినటువంటి మర్మయుక్తమైనటువంటి దర్శనం. జాగ్రత్తగా ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏమిటి? ఇది సమాప్తం అవ్వబోతుంది. అంటే ఏంటి? ఇక ఓన్లీ లాస్ట్ ఛాన్స్ అని అంటారు. నిన్నటి వేళ 3/4 అనేటువంటి జనాంగాన్ని చంపివేశారు. తర్వాత చూస్తే ఈ యొక్క మిడతలు తేలుగుట్టినట్లుగా కుట్టినవి అనేటువంటిది నిన్నటి వేళ మనం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, వీళ్ళకు ప్రకటించి 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 ప్రకటించినా సరే వీళ్ళు ఇప్పుడు కూడా ఇన్ని చావు దెబ్బలు అనేటువంటి వాటిని తిన్నా సరే, వీళ్ళు తేలుగుట్టినట్లుగా మిడతలు అనేటువంటి వాటిని కుట్టి వాళ్ళు చావు కొరకు వెతుకుతున్నా సరే, ఈ సువార్త అనేటువంటిది వాళ్ళు కూడా రక్షించబడి వాళ్ళు కూడా దేవుని రాజ్యంలో వారసులు కావాలనేటువంటి విధానంలో నేను వారికి ప్రకటింపజేస్తున్నా సరే వాళ్ళు ఏ మాత్రము కూడా వింటలేదు. కనుక ఇప్పుడు చేయవలసింది ఏమిటి అని అంటే, ఇదిగో నా దగ్గర ఒక పుస్తకం ఉన్నది, ఈ పుస్తకాన్ని నువ్వు తీసుకొని తిను, ఇది నీ కడుపుకు చేదుగా ఉంటుంది, నీ నోటికి తీపిగా ఉంటుంది. కానీ నువ్వు చేయవలసిన పని ఏమిటంటే, ఈ చివరిసారిగా ఈ లాస్ట్ ఛాన్స్ ఇక సమాప్తం అవుతుందని అంటే అర్థం ఏమిటి? ఇక ముగించబడబోతుంది అని అర్థము. దీనిని తిని నువ్వు ఇప్పుడు ఏం చేయమంటున్నాడు అని అంటే, చివరి వచనంలో అంటాడు, ఏది? ప్రకటన గ్రంథము 10వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, అప్పుడు వారు నీవు ప్రజలను గూర్చియు జనములను గూర్చియు ఆయా భాషలు మాట్లాడు వారిని గూర్చియు అనేక మంది రాజులను గూర్చియు మరలా ప్రవచింపనగత్యమని నాతో చెప్పాడు. మరలా చెప్పు. ఎవరికి చెప్పాలి? ఈ ప్రజలకు చెప్పాలి, ఈ రాజులకు చెప్పాలి, అలాగని ఈ జనానికి చెప్పాలి, ఆయా భాషలు మాట్లాడేటువంటి వారందరికీ కూడా చెప్పు. ఎందుకంటే చివరగా ఇక 7వ దూత అనేటువంటిది బోర ఊదిద్ది. అప్పుడు పూర్తిగా సమస్తమైనటువంటి ప్రజలు అనేటువంటి వారు సర్వనాశనంలోనికి వెళ్ళిపోతారు. కాబట్టి ఈలోపైనా సరే వాళ్ళ జీవితాలను మార్చుకుంటారా లేదా? ఇప్పుడైనను సరే వారి హృదయాలను మార్చుకుంటారా లేదా? ఈనాడైనా సరే ఇక ఒక్కసారి మాత్రమే నేను అవకాశం ఇస్తున్నా. ఇక ఈ యొక్క సువార్త మర్మము ఏదైతే ఉన్నదో ఇక వీళ్ళకి అందమన్నా కూడా ఇక అందదో. నీకు నాకు దేవుడు మరి ఒకసారి ఆపర్చునిటీస్ ఇస్తూ ఉంటాడు, లాస్ట్ ఛాన్స్ ఇస్తాడు. అర్థమవుతుందా మీ అందరికీ? నీకు నాకు లాస్ట్ ఛాన్స్ ఇస్తాడు. నువ్వేందంటే సాగిపోతుందేమోలే అనుకుంటున్నావు, మనకు సరిగిపోతుంది జాగిపోతుంది అని అనుకుంటూ ఉంటాం మనం చాలా సందర్భాల్లో. నాకు తిరిగేమిటి, నాకేమిటి అని అనుకుంటూ ఉంటాం. నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకోకపోతే ఆ సువార్త అనేటువంటిది ఇక నీకు వినపడదు. ఈరోజున ఆ విషయాన్ని మనం మనసులో పెట్టుకోవాలి. కాబట్టి ప్రభువు నిన్ను నన్ను ప్రతి దినము ఎందుకు పలకరిస్తున్నాడో తెలుసునా? టీవీల ద్వారా, చర్చిలో పాస్టర్ గారుల ద్వారా ఎందుకు పలకరిస్తున్నాడు? కారణం ఏమిటి అని అంటే, ఇప్పుడైనను సరే ఈ క్షణమైనను సరే నీ హృదయాన్ని మార్చుకుంటావేమోనని. దేవుని బిడ్డలారా, కాబట్టి మనము దేవునికి అయోగ్యమైనటువంటి కార్యాలు మనము చేయవద్దు. ఆయన గర్జిస్తున్నాడట, సింహము వలె గర్జిస్తున్నాడు. ఆయన గర్జించినప్పుడు ఆయన యోధా గోత్రపు సింహము. ఇందాకలా నేను మీ వరుసలో చెప్పుకోవలసినటువంటి విషయం ఏంటంటే, ఆయన యోధా గోత్రపు సింహము. ప్రకటన 5:5లో కనపడుతుంది మనకి. యోధా గోత్రపు సింహముగా ఉన్నటువంటి ఆయన గర్జించినప్పుడు మేఘములు 7 రకాలుగా 7 మేఘాలు ఉరిమిని అంట. వాటికి ఒక భాష ఉందంట. అర్థమవుతుందా? వాటిని రాయబోతున్నాడంట యోహాను. రాయబోతుంటే రాయొద్దులే అని చెప్పాడట. అంత గర్జనతో వచ్చాడు ఆయన. ఈరోజు నీకు నాకు తెలియచెప్తున్నటువంటి మాట ఆ గర్జనతోటే ప్రభువు తెలియచెప్తున్నాడు. ఇదిగో నీ జీవితాన్ని సరి చేసుకో. ఇక ఆడింది ఆట చాలు, ఇక జీవించిన జీవితం చాలు, ఇక బ్రతికిన బ్రతుకు చాలు. చివరిగా నువ్వు ఆ ప్రజలకు, ఆ రాజులకు, ఆయా భాషలు మాట్లాడే జనాంగానికి నువ్వు ప్రవచించాలి. ఆ ప్రవచించినప్పుడు వాళ్ళు మారారా? మారినట్లు. లేని ఎడల ఇక వాళ్ళు నిత్య నరకానికి వెళ్ళువారుగానే ఉంటారు. కాబట్టి నీ జీవితంలో నీ స్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలని ప్రభు పేరు తెలియజేస్తూ, ఇంకా అనేక విషయాలు ఉన్నప్పటికీ కూడా
ఇంకా ఇంతకు మించి మనకున్న సమయంలో మనము ముందుకు సాగలేము. ఈ విషయాన్ని గమనించాలని ప్రభు ప్రేమలో మీకు తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్యమును మన యొక్క వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానం మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడు అయిన మా దేవ, నీ పవిత్ర పాదములకు వందనాలు, స్తోత్రాలు నాయనా. అయా, ఇదిగో ప్రకటన గ్రంథ ధ్యానాలను మేము ధ్యానించుకుంటూ ప్రతిదినము నీతో గడుపుతూ ఉన్నాం. నీ వాక్యము ఎంతో మర్మమైనది. అది మా హృదయమునకు నా తండ్రి, మా మదికి అందనటువంటిది, మా మనస్సుకు నా తండ్రి తెలియనటువంటిది. దాన్ని మేము అర్థం చేసుకోవటానికి ప్రభువా నీ ఆత్మ నడిపింపు శక్తిని మీరు మాకు ప్రసాదించండి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అని నీ వాక్యమందు సెలవిచ్చావు తండ్రి. అట్టి సత్యములో నా తండ్రి నీ బిడ్డలందరినీ ప్రతిష్ఠించి నీ రాకడ కొరకు వీరందరూ కూడా సిద్ధపడి ఉండేటట్లుగా సిద్ధపరచమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. విన్న వాక్యము వ్యర్థముగా పోనీయక బిడ్డల హృదయాలలో నా తండ్రి ఆ వాక్యము ప్రతిష్ఠించబడేటట్లుగా సహాయం చేయండి. అలాగుననే దేవా, ఇదిగో నా తండ్రి ఆన్లైన్లో వీక్షిస్తున్న బిడ్డలు, దూర ప్రాంతాలలో ఉంటున్నటువంటి బిడ్డలు, అయ్యదో వీరందరూ కూడా వింటుండగా వీరిలో నీ పరలోకపు దర్శనాన్ని మీరు చూపించండి. అయా, సిద్ధపాటు కలిగి ఉండేటట్లుగా వారిని నడిపించండి. అలాగనే ఈ దినము నీ బిడ్డలు వెళ్తున్న పనుల్లో, పాటల్లో అన్నిటిలో నాయన నూరంతల దీవెనలు, ఆశీర్వాదాలు బిడ్డలకు ప్రసాదించండి. ఎవరెవరి వ్యక్తిగత జీవితాల్లో ఏ కష్ట నష్టాలు ఉన్నాయో, ఏ వ్యాధి బాధలు వేదనలు ఉన్నాయో ప్రభు వాటి నుంచి విడుదల దయచేయండి. ఈరోజు ప్రత్యేకంగా బర్త్డేస్, వెడ్డింగ్ డేస్ జరుపుకుంటున్న బిడ్డలు, అలాగనే స్పెషల్ డేస్ జరుపుకుంటున్న బిడ్డలు అందరినీ దీవించండి. ప్రత్యేకముగా ప్రభుత్వ తల్ల వంచిన బిడ్డలందరి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. ఇంకా ప్రతిదినము ఉదయకాలమున అనేక మంది అయా ఆసక్తిగా నీ వాక్యం వినటానికి ప్రతి ఒక్కరిని మీరు నడిపించి నీ మహిమతో నింపమని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఈ దిన దీవెనలతోటి మమ్మల్ని అందరినీ, మా సంఘమును, సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని, కాపురులందరినీ, బిషప్ గారిని, ప్రతి ఒక్కరిని ప్రభువా పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము మాకొచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారము మా అపరాధములను క్షమింపము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని మమ్మను తప్పింపము. రాజ్యమును, శక్తియు, మహిమ నిరంతరం నీవై ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము తల వంచి ఉన్నటువంటి మనందరికీ, మన సంఘమునకును, మనందరి కుటుంబాలకును దేవుడు తోడుగా ఉండి అందరిని దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. దూతదెల్పెను గొల్లలకు శుభవార్తన దివసంబు వింతగా, ఖ్యాతి మీరగవారు యేసును గాంచిరి, స్తుతులనరించిరి. ఖ్యాతి మీరగవారు యేసును గాంచిరి, స్తుతులనరించిరి. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందునా, చెంత చేరను రండి సర్వ జనాంగమా, సంతసముందుమా. ఆమేన్.